దేవుడు ఎవరి పక్షంగా ఉండి పని చేస్తున్నాడు అని గుర్తించటం కూడా విశ్వాసులుగా మనందరికీ ఒకవైపేమో ఒక ఎస్టాబ్లిష్డ్ రిలీజియస్ సిస్టమ్ ఉండొచ్చు. లైక్ ఇప్పుడు జెదకియా, అతని ప్రధానులు వాళ్ళందరూ ఏంటంటే మన చేతులు బలహీన పడిపోకూడదు, యోధులు యుద్ధం చేయాలి, వారిని గెలవాలి, మనం స్వతంత్రంగా ఉండాలి. ఇర్మియా ఏమో లేదు, మీరు మీరు అప్పగించుకోవాలి. ఎబెద్మెలెక్ దేవుడు ఎటువైపు పని చేస్తున్నాడో గుర్తించాడు, ఎవరి పక్షాన ఉన్నాడో గుర్తించాడు. ఈవెన్ దో దే ఆర్ మైనారిటీలో ఉన్నా కూడా, అంటే వాళ్ళంతా ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్సిగ్నిఫికెంట్ గా ఉన్నా కూడా వారి పక్షంగా నిలబడ్డాడు. వారితో కలిసి అసోసియేట్ అయ్యి వారి పక్షంగా పనిచేశాడు. ఒకవైపు దేవుని పని, లేదా దేవుని పిలుపు, దేవుని పరిచర్య, దేవుని వర్క్ కనపడతా ఉన్నప్పుడు, మనము ప్రస్తుతానికి అది జనాల దృష్టిలో అర్థం కాకపోయినా దేవుడు నడిపిస్తున్నప్పుడు నడవాలి. దాని ప్రకారం విశ్వాసంతో యాక్ట్ చేసినప్పుడు తర్వాత ప్రజలు అర్థం చేసుకుంటారు.